రాజీవ్ గాంధీ పార్క్ టైమింగ్స్ అండి ఇవి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాం ఫ్యామిలీ విత్. స్నాక్స్ అమ్ముతారండి, అలాగే బయట నుండి ఫుడ్ కూడా తెచ్చుకోవచ్చు. ఫుడ్ అయితే ఎలా ఉంది. అలాగే ఇక్కడ గోస్ట్ హౌస్ ఉంది. 3D క్లాసెస్ పెట్టుకొని మనకి చూపిస్తారు కదండి, గేమ్స్ అవి కూడా ఉన్నాయండి. మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశాడు. రంగుల రాట్నం, ఉయ్యాల, జారుల బండ అన్నీ ఎక్కేశాడు, అన్నీ బాగా ఆడేశాడు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ స్టార్టింగ్లో కాదు, బ్యాక్ సైడ్ ఉన్నాయండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఏది వదిలిపెట్టకుండా అన్నిటినీ ఒక్కొక్కసారి అలా అలా టచ్ చేసి ఆడేశాడండి నా కొడుకైతే. పిల్లలిద్దరిని అమ్మకి అండ్ మా వారికి ఇచ్చేసి నేను పార్క్ ఒకసారి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇలాగా వచ్చానండి. పార్క్ ఒక సైడు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళండి. పిల్లలు ఉంటే కంపల్సరీ తీసుకొని వెళ్ళండి, వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే చాలా గేమ్స్ ఉన్నాయి. పార్క్ చివరినేమో చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయండి. పార్క్ ముందు ఏమో మనం మనీ ఇచ్చి ఆడుకుంటాం కదా, జైంట్ వీల్ అలాంటివి ఉన్నాయండి. జైంట్ వీల్ ఈ పాప్కార్న్ డబ్బా అయితే చాలా బాగుందండి. ఇది ఓన్లీ 50 రూపాయలు మట్టిదే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందండి, చూడండి చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుతుంటే ఈ బ్రిడ్జ్ ఎక్కగానే మనకి పార్కు సగానికి సగం కనిపించిద్దండి. ప్రశాంతంగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. ఫొటోస్ ఏమో కార్ గేమ్స్ ఉన్నాయండి. ఈ గేమ్ మీకు చాలా బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇది ఎప్పుడు ఎక్కలేదు. ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడానికి పిల్లలు ఆడుకునే గేమ్స్ వెనకాల ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, చక్కగా కూర్చొని ఆటలాడుకోవచ్చు, ఫుడ్ తినొచ్చు ఆ ప్లేస్లో. మేము కూడా వెళ్ళాము. ఆదిత్య అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. అక్కడ కూర్చొని అక్కడ ఆడుకొని బబుల్స్ గేమ్, బాల్స్ గేమ్, ఒకళ్ళని అయితే కొట్టొచ్చాడు కూడా. అంత బాగా ఆడుకున్నాడు ఆడైతే. మేము మధ్యాహ్నం 3ంటికి వెళ్ళామండి, సాయంత్రం 7:30 అలా అయింది ఇంటికి వచ్చేపాటికి. ఈలోపు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేము మాటలు అయితే చెప్పలేము. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వచ్చేంత వరకు మేము చెప్పలేము. అయ్యో, రాజీవ్ గాంధీ పార్క్ అని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. పాతకాలం కన్నా చాలా మార్పు ఉంది దాంట్లో, చాలా అంటే చాలా మార్పు. ఈ సంక్రాంతికి మేము బాగా ఎంజాయ్ చేసాము, మామూలు ఎంజాయ్ కాదు అసలు. పార్క్ అంటే ఏదో అనుకున్నాం కానీ ఈ పార్క్ అయితే తోపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, like and comment. Thank you.